మన పురాణాలలో దండకారణ్యం అనే పేరు తరచూ వినే ఉంటాం. ఈ దండకారణ్యం ఎలా ఏర్పడింది? దీనికి మూల కారణం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజైన ఇక్ష్వాకుని కుమారుడు దండుడు. అతను చిన్నప్పటి నుంచి ప్రజల్ని హింసిస్తూ ఉండేవాడు. అతనికి ప్రజల నుంచి ఆదరణ వచ్చేది కాదు. అతన్ని గౌరవించేవారు కాదు. అలాగే తనకి స్త్రీ వ్యామోహం కూడా ఉండేది. దీనితో ప్రజల్ని హింసించేవాడు. ఇది చూసిన తండ్రి ఈ తప్పులకి అన్నిటికి నేనే కదా కారణం. తనని సరిగ్గా పెంచలేదని భావించి, పెళ్లి చేస్తే రాజభారంతోనైనా మారుతాడని తలిచి తనకి పెళ్లి చేస్తాడు. అలాగే ఆ రాజ్యానికి దూరంగా ఒక పట్టణాన్ని నిర్మించి, దాన్ని ఒక రాజ్యంగా ఏర్పరిచి, ఆ రాజ్యానికి తనను రాజుని చేస్తాడు ఇక్ష్వాకుడు. ఆ రాజ్యంలో దండుడు తన భార్యతో సుఖశాంతులతో హ్యాపీగా ఉంటాడు. అప్పుడప్పుడు శుక్రాచార్యులు ఆ రాజ్యానికి వెళ్ళి తనకి సన్మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. అలా కొంతకాలం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు దండుడు ఒక అడవికి వెళ్తాడు వేటాడడానికి. అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తిరిగి రాజ్యానికి పయనిస్తుండగా మార్గమధ్యంలో శుక్రాచార్యుల కుటీరం కనిపిస్తుంది. ఆ శుక్రాచార్యులు గురువుగారే కాబట్టి గురువుగారిని దర్శించుకొని వెళ్దామని ఆ కుటీరానికి వెళ్తాడు. అదే సమయంలో శుక్రాచార్యులు గారు బయటికి వెళ్ళుంటారు. తన కూతురు ఉంటుంది. తన కూతురు రాజు వచ్చారని రాజుకి రాజమర్యాదలు, ఆతిథ్యం ఇస్తుంది. కానీ దండుడు ఏం చేస్తాడు? గురువుగారు కూతురు చెల్లితో సమానం. గురువుగారి కుటీరం దేవాలయంతో సమానం. ఇవన్నీ విస్మరించి కామంతో ఉంటే అంతే. కామం తొరానా నా లజ్జ నా భయం అన్నారు ఎప్పుడో. తన కళ్ళు మూసుకుపోయి ఆ స్త్రీని బలాత్కరించాడు. బలాత్కరించి అక్కడి నుంచి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఇంతలో శుక్రాచార్యులు అక్కడికి వస్తారు. తన కూతురు ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుందో కారణం తెలుసుకుంటాడు. తెలుసుకొని ఇంద్రదేవుడిని ప్రార్థిస్తాడు. ఇంద్రదేవుడు ఏం చేస్తాడంటే ఆ దండుడి రాజ్యం పైన మట్టితో రాళ్లతో కూడిన వర్షాన్ని 4 రోజుల పాటు ఎడతెరప లేకుండా కురిపిస్తాడు. ఈ దెబ్బతో దండుడి రాజ్యం సర్వనాశనం అయిపోతుంది. ఆ రాజ్యం ప్లేస్‌లోనే అరణ్యం అనేది కొన్ని రోజుల తర్వాత పుట్టుకొస్తుంది. దాన్నే దండకారణ్యం అని అంటారు. దండుడు కారణం చేత వచ్చిన అడవిని దండకారణ్యం అంటారు. ఈ కథ యొక్క సారాంశం అంటే ఈ కథ యొక్క ఏం చెప్తుందంటే పరాయి స్త్రీతో మాతృభావనతో కలిగి ఉండాలే కానీ ఇలాంటి పనులు చేస్తే దండులాగే జీవితం అనేది సర్వనాశనం అయిపోతుంది. మన జీవన శైలిలోనే మన పురాణాలలో చెప్పారు ఈ విధంగా ఉండాలని. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కథలు మన యూట్యూబ్ ఛానల్లో రోజు వస్తూ ఉంటాయి.